తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన విలువైన ప్రాణాలను దారపోసినటువంటి ఒక బీసీ బిడ్డ సిరిపురం యాదయ్య అమరత్వం పొందినటువంటి రోజు ఈరోజు. ఆ సిరిపురం యాదయ్య గారికి మా బీసీ సమాజం నుంచి జోహార్లు అర్పిస్తూ ఈ రోజున అమరవీరుల స్తూపం దగ్గర బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తోటి ఇలా బీసీ సప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్సీ బీసీ ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న గారు, ఎర్ర సత్యనారాయణ గారు, గుజ్జ కృష్ణ గారు, హరిశంకర్ గారు, జానే యాదవ్ గారు, కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు అందరం కలిసి ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే. అధికారంలోకి వస్తే మేము మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద బీసీ సప్లాన్ తీసుకొస్తాం, ఆ బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తాము, అసెంబ్లీలో బిల్లు పెట్టి అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు 26వ తేదీన నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మూడవసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరి మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి బీసీ సప్లాను అసలు ఊసేలేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరు కూడా మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ప్రకటించిన విధంగా 42% నిధులతోటి బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం లేదు. అంటే మూడోసారి కూడా బీసీలను మోసగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే ఈ ధర్నా ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. మీరు విధిల్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు వద్దు, మీ బిచ్చపు మెతుకులు బీసీలకు వద్దు. మాకు చట్టబద్ధమైనటువంటి నిధులు కావాలి. మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే చట్టబద్ధమైన నిధులు ఉన్నాయో జనాభా దామాష ప్రకారం మా నిధులు మాకే కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే కాంట్రాక్టర్లకు దోషిపెడుతుందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోషిపెట్టడానికి మాత్రమే ఉన్నది. ఇవాళ నేను అంటున్నా, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి సొత్తు? మేము పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ అయింది. మరి ఈ రాష్ట్ర బడ్జెట్ మీద మీరు కూర్చొని బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని గొప్పలు చెప్పారు. మీరు వచ్చిన సంవత్సరంలో కేవలం ఒక సంవత్సరం 9,200 కోట్లు, మొన్న 11,405 కోట్లు, మరి ఇప్పుడు ఎంత కేటాయిస్తారో తెలియదు. ఈ 9,200 కోట్లు 11,400 కోట్లు ఎంత పర్సెంట్ బడ్జెట్లో? 3 లక్షల పైచిలుకున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో 9,000 కోట్లు 11,000 కోట్లు చూస్తే కేవలం 3% మాత్రమే నిధులు కేటాయించారు. అంటే సిగ్గు లజ్జ ఉందా ప్రభుత్వానికే మేము అడుగుతున్నాం. 60% జనాభా ఉన్నోనికి 3% నిధులు కేటాయిస్తే బీసీలు అట్లా అభివృద్ధి చెందుతారు. ఒకటి. రెండోది, మీరు కేటాయించినటువంటి నిధుల్లో 11,405 కోట్లలో కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది 3,200 కోట్లు 300 కోట్లు ఖర్చు చేశారు. మీరు ఖర్చు చేసింది కూడా సగంలో సగం కూడా ఖర్చు చేయలే. ఇవాళ పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా చేశారు. బీసీలకు స్వయం ఉపాధి హామీ పథకాలు లేవు, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి నిధులు లేవు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అట్లా మోసం చేయాలని చూస్తుంది ఈ బిడ్డ. ఈ గన్ పార్క్ సాక్షిగా హెచ్చరిస్తున్నాం. మీరు ఈ బడ్జెట్లో కనుక బీసీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా. సిగ్గు తెచ్చుకోండి. ఒకసారి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం చూసి సిగ్గు తెచ్చుకోండి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 52,000 కోట్లతోటి బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కేటాయింపు చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి నీకేమైంది?
రేవంత్ రెడ్డి నిలదీసి కడగాల్సిన బీసీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీసీ జాతి వల్ల, బీసీల వల్ల బీసీ కార్డు ఉపయోగించే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది. అందుకనే సప్లాన్ తెస్తారా, బీసీ మంత్రులు రాజీనామా చేస్తారా తేల్చుకోవాలి. మీరు సప్లాన్ తెస్తేనే రాష్ట్రంలో సవ్యంగా తిరుగుతారు. ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా మల్లన్న చెప్పిండు, అన్న ఏదో ఒకటి తాడో పేడ తెలుసుకుందామని. కాబట్టి మేము అంటున్నాం, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈరోజు జరిగేటువంటి ఈ ధర్నా మీకు హెచ్చరిక మాత్రమే. ఇక మీరు కనుక సప్లాన్ లేకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రోగ్రాం అది చెలో అసెంబ్లీ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పి చేస్తాం, బరాబర్ చెప్పి చేస్తాం. లక్షల మంది అసెంబ్లీ ముట్టడించడానికి మా కులవృత్తులతోటి మా గొర్రెలు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం, మా బర్రు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం, మా కులవృత్తులన్నీ మీ అసెంబ్లీ తోలి అసెంబ్లీని 100% ముట్టడించి తీరుతాం. ఢిల్లీలో నిన్న ఏఐసిసి నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి శభాష్ అన్నాడని పేపర్లలో టీవీలలో వచ్చింది. నేను అంటున్నా, మోసం చేసేందుకు శభాష, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు శభాష, బీసీ కులగణాంకాలు లెక్కలు బయటపెట్టనందుకు శభాష, నామినేటెడ్ పోస్టులు ఇవ్వనందుకు శభాష, ఇవాళ అగ్రవర్ణాలకు కాంట్రాక్టులు 1000 కోట్లు కట్టబెడుతున్నందుకు శభాష్ అంటురా. రాహుల్ గాంధీ, నువ్వు మైలురాయి లాంటివి, ఎంత దూరం ఉందో చూయిస్తావు తప్ప మా ఎమ్మటి వచ్చినవి కాదు. పేరుకు మాత్రం సామాజిక న్యాయం అంటున్నారు. నిధుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలి. 3,56,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే మాకు బరాబర్ 1,80,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మా వాటా కావాలి. కానీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలి పిల్లిలాగా ఉద్యమిస్తాం. ఇవాళ సిరిపురం యాదయ్య అమరత్వం సాక్షి చెప్తున్నాం. బీసీ సప్లాను పెడతారా, మీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటారా మీరే తెలుసుకోండి. 60% ఉన్న బీసీలు పిడికిలు బిగిస్తే మీరు ఖచ్చితంగా గాల్లె కొట్టుకుపోతారు బిడ్డ. ఇవాళ నియంత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియంత ప్రభుత్వాన్ని ఇవాళ ఫామ్ హౌస్ పంపించడం మీరు లెక్క కాదు. మల్లన్న చెప్పినట్టు నువ్వు అతి బలహీనమైన ముఖ్యమంత్రి అని చెప్పిండు, ఇప్పుడు చెప్తాడు మళ్ళా. కాబట్టి మీరు కనుక ఇస్తే సప్లాన్ పెడితే మాకేం బేషాదాలు లేవు. సప్లాన్ పెడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాం. సప్లాన్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడించి, మంత్రుల ఇళ్ళ ముట్టడించి, మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనలు అడ్డుకొని ఈ ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్లో అమరవీరుల సాక్షిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని పల్లెలకు కూడా తీసుకుపోతాం. గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రాస్తారోకలు అవసరమైతే మొన్న రిజర్వేషన్ల ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్ర బంధు పిలిపించినామో బీసీ సప్లాన్ తీసుకురాకపోతే అవసరమైతే రాష్ట్ర బంధు పిలిపించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీల దమ్మేందో, బీసీల పోరాట పడిమేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈ ఏజెండా నమ్మి ఓట్లు వేసినటువంటి విషయము అందరికీ తెలిసిందే. బీసీ ఏజెండాను ప్రధానంగా పెట్టుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అందులో చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే, అన్ని రంగాల లోపల, స్థానిక సంస్థల లోపల కానీ, విద్య లోపల కానీ, ఉద్యోగాల లోపల కానీ, కాంట్రాక్టుల లోపల కానీ, అదేవిధంగా ఏది బడ్జెట్లో కానీ 42% విధిగా కేటాయిస్తామని చెప్పడమే కాకుండా బడ్జెట్ కొరకు ఏంటిదంటే 1,00,000 కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. దాని ప్రకారము ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఇంతవరకు కూడా నామమాత్రంగా ఈ 2 సంవత్సరాల్లో 40,000 వాళ్ళ లెక్క ప్రకారం కేటాయించాలన్నా కానీ వాళ్ళు కేవలము 20,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చేసి అమలు ఖర్చులో మాత్రము ఈ 2 సంవత్సరాల లోపల కేవలం 5,000 కోట్ల లోపు మాత్రమే ఖర్చు మిగిల్చినటువంటి విషయం కూడా మనమందరం చూస్తున్నటువంటి విషయం. ఇది పూర్తిగా నమ్మక ద్రోహము. దీని ప్రకారము ఈ 3 ఆర్థిక సంవత్సరాల లోపల, అంటే ఇప్పుడు ఈ 23 నాడు ఏదైతే బడ్జెట్ కొరకు మీటింగ్ ఏర్పాటు చేసిండ్రో దాని ప్రకారము 60,000 కోట్ల నిధులు అనేటటువంటిది మనకు రావాల్సినటువంటి పరిస్థితి ఉండే వాళ్ళ హామీ ప్రకారము. అయితే ఏంటంటే ఇంకా 55,000 కోట్లు ఈ బ్యాక్లాగ్తో సహా 55,000 కోట్లు మిగిలిపోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం లోపల వాళ్ళు చెప్పిన హామీ ప్రకారము. కాబట్టి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఈ 55,000 కోట్లకు ఈ కేబినెట్ లోపల తీర్మానము కేటాయింపులు జరిపి
బీసీ సప్లైలను ఏర్పాటు చేయాలి, బడ్జెట్ లోపల 55,000 కోట్లు కేటాయించాలి. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొత్త ప్రోగ్రామ్స్ ఏం లేవు. వాళ్ళు ఏంటిదంటే ఫీజు రియంబర్స్మెంట్లో కూడా బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా విదేశీ విద్యలో కూడా అందరికి ఇస్తామన్నారు, దాంట్లో బకాయిలు ఉన్నాయి. రాజీవ్ యువ వికాస్ పేరున దాదాపు లక్షలాది మందితోటి అప్లై చేయించుకొని లక్ష రూపాయల చొప్పున నిధులు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అదేవిధంగా బీసీ ఆర్థిక సంస్థ కానీ, బీసీ సహకార సంస్థ కానీ ఎన్నో కుల సంఘాలను ఏర్పాటు చేసింది. వాళ్ళకు ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. దాని ప్రకారం కేటాయింపులే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 20% సబ్సిడీ ఇస్తూ 75% రుణ సదుపాయం ఇస్తామన్నది. ఈ రోజు వరకు కూడా దానికి ఇంతవరకు కూడా మోక్షం రాలేదు. అదేవిధంగా అన్ని కాంట్రాక్టుల్లో కూడా 42% ఇస్తామన్నారు. దాని ప్రకారం ఏంటిదంటే వాళ్ళకు కాంట్రాక్టులు ఇవ్వడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ 25% ఇవ్వాల్సింది ఉండే, అది కూడా సాకారం కాలేదు. ఈ 55,000 కోట్లకు ఈ ప్రకారము మీరు ఇచ్చిన మీ ప్రకారము సప్లైని అమలు చేస్తే ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా మరొక మోసం వైపు మీరు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తక్షణమే బీసీ సప్లైని అమలు చేయాలి. మీరు ఎంత ఘోరంగా మిగుల్చుకున్నారంటే బాలింతలకు ఇచ్చే నిధులు మీరు ఇచ్చుకున్నారు, బడి పిల్లలకి ఇచ్చే మరుగుదొడ్ల పైసలు కూడా మిగిలించుకున్నారు, ఈ శానిటేషన్ ప్యాడ్స్ కూడా మిగిలించుకున్నారు. అంటే ఇంత ఘోరంగా మీరు బీసీలను చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు తక్షణమే ఈ బడ్జెట్లో కూడా కేటాయించకపోతే ఈ మంత్రివర్గము, ఈ ప్రభుత్వము మీద తిరుగుబాటే కాకుండా ఈ ప్రభుత్వం డిస్మిస్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈరోజు అమరవీరుల సాక్షిగా ఈ గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, గత 12 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలు అనే వాళ్ళు ఒక సవతి బిడ్డ ప్రేమ రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తూ వస్తున్నాయి. 61% జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్లో మొండి చేయి చూపించి రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను బిచ్చగలలాగా వాళ్ళ బతుకుల్ని మార్చేస్తున్నాయి. మీకు నేను ఒక 2 నిమిషాలు ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను, ఏం జరుగుతుంది గత 12 సంవత్సరాలుగా. గత 12 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వము 23,85,000 కోట్ల బడ్జెట్ ఆమోదించింది 12 సంవత్సరాలలో. అందులో ఖర్చు పెట్టింది 20,87,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే 88% ఖర్చు పెట్టింది. బడ్జెట్లో కాకుండా బయట అప్పు తీసుకొచ్చి 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 29 లక్షల కోట్ల ఖర్చు అయింది. బీసీలకు కేటాయించింది కూడా చెప్తాను. బీసీలకు 65,540 కోట్లు కేటాయిస్తే 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది వచ్చేసి ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టుకుంటే 31,000 కోట్లు అయింది. ఆ 31,000 కోట్లలో కూడా ఈబీసీల డబ్బులు ఉన్నాయి. ఈబీసీ వాళ్ళ 2,200 కోట్లు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా బతుకమ్మ చీరల ఖర్చులు 2,150 కోట్ల ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ తీస్తే 26,000 కోట్లు దాటలే. అంటే నువ్వు 29 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే బీసీలకు వచ్చింది ఎంత? 26,000 కోట్లు. ఆ 26,000 కోట్లు దేనికి? స్కాలర్షిప్లకు మాత్రము, అదేవిధంగా హాస్టల్ మెస్లకు మాత్రమే వచ్చినాయి. ఆర్థికపరమైన అంశాల కొరకు బీసీలు మరి స్వయం ఉపాధి తీసుకొని రేపు తెల్లారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవడం కొరకు గతంలో ప్రభుత్వం 14 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో ఒక ఈబీసీ కార్పొరేషన్ వేరు. అంటే 13 వాళ్ళు పెడితే ఈ పెద్ద మనుషులు వచ్చినాక 8 కార్పొరేషన్లు చేసి 21 కార్పొరేషన్లు చేసినారు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఒకదాన్ని చేసి 3,850 కోట్లు గత ప్రభుత్వం ఇస్తే ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఈ ప్రభుత్వము 815 కోట్లు ఇస్తే వదిలింది ₹1 లేదు. బీసీ కార్పొరేషన్లకు 21 కార్పొరేషన్లకు 11,800 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 1,080 కోట్లు. అంటే నీ వర్గాలకు 88% ఖర్చు పెట్టుకుంటావు, మా దగ్గరకు వస్తే 8% కూడా ఖర్చు పెట్టావు. మరి బీసీలు ఇట్లా పరిస్థితుల్లో ఉంటే రాబోయే కాలంలో వాళ్ళు ఎట్లా బతుకుతారు? మీరు చూడండి, లాస్ట్ టైం బీసీ కార్పొరేషన్లకు 2,200 కోట్లు ఇదే గవర్నమెంట్ పెట్టింది. మేము కామారెడ్డి డిక్లరేషన్లో 20 కోట్లు పెడతామని చెప్పి ఇక వీళ్ళు వచ్చిన తర్వాత 9,200 కోట్లు లాస్ట్ టైం పెట్టి అందులో బీసీ కార్పొరేషన్లు 22 కార్పొరేషన్లకు 2,200 కోట్లు పెట్టి రిలీజ్ చేసింది 0. వాడన నయం ఇంకా కాస్త కూస్త ₹10 ₹20 ఇచ్చిండు. ఈ గవర్నమెంట్ రూపాయి లాస్ట్ ఇయర్ ఇవ్వలే, ఈ ఇయర్ కూడా ఇవ్వాలి. అందుకని మేము మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీలకు బడ్జెట్లో జరుగుతున్న అన్యాయాలపైన ఒక మీటింగ్ పెట్టడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేము అందరినీ కూడా కోరుతున్న మన 27వ రోజు మనం మళ్ళీ ఒక రోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ సాక్షిగా చేయబోతున్నాం. అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. బీసీలకు ఇదే రకమైనటువంటి యాటిట్యూడ్ రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్టయితే మరి బీసీలు ఎట్లాంటి గుణపాఠం నేర్పుతారనే విషయానికి ఇంతకుముందు మిత్రులు మన జాదులా గారు చెప్పినారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు. సో నేను కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు బీసీలను ఓటు బ్యాంక్ యంత్రాలుగా మారిస్తే రాబోయే కాలంలో బీసీలు మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇప్పటికే 2 పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకొని ఎట్లాంటి గుణపాఠం నేర్చుకున్నారో మీకు తెలుసు. అట్లాగే మీకు కూడా ఇప్పుడు మీరు ఆర్థిక పరంగా బీసీలను అనగదొక్కాలనుకుంటే మీకు తగినటువంటి గుణపాఠం తప్పకుండా బీసీ సంఘాలు తెలుపుతాయి. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా నొక్కి చెప్పడానికి కూడా రావడం జరిగింది. మాకు బడ్జెట్లో మీరు బీసీ కార్పొరేషన్లకు మీరు బడ్జెట్లో 88% ఖర్చు పెట్టుకొని మాకు 8% ఖర్చు పెడతారా? మరి బీసీలు ఏం చేసినారు, ఏ పాపం చేసినారు వాళ్ళు? ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇది క్షేమా కాదా రాష్ట్ర ప్రభుత్వం మీద? అవమానమా కాదా? సో షేమ్ అని ఒకసారి గట్టిగా రండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. షేమ్. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాస్త ఇప్పుడు మార్చి 31 లోపల మాకు మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 11,400 కోట్లు అది ఇప్పుడు రిలీజ్ చేయండి. పోయిన సంవత్సరం 9,200 కోట్లు అన్నారు, అందులో 2,000 ఖర్చు పెట్టిండ్రు. అది 2 కలిపి మాకు రిలీజ్ చేయండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 1,00,000 కోట్లు 5 నెలల్లో ఖర్చు పెడతామన్నారు. 100% అది ఖర్చు పెట్టాలి. దాని కొరకు బీసీ సంఘాలు ఇవాళ ఉద్యమిస్తున్నాయి. రేపు రాబోయే కాలంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలను మీరు ఇదే విధంగా రెచ్చగొడితే ఇంకా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.